ఈ మధ్య ఓ పాట రిలీజ్ అయింది. దాని తాలూకు సినిమా కూడా తర్వాత సంవత్సరం రిలీజ్ అయింది. పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఇన్ని నెలలు గడుస్తున్నా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్న పాట ఒకటి ఉంది. ఆ పాటలో మొత్తం అంతా జనం, మామూలు జనం కాదు, అందరూ స్టార్సే. వాళ్ళ పొజిషన్స్ బట్టి ప్రజాభిమానం చొరవన్న నటినట్లందరూ ఉన్నారు ఆ పాటలో. పాట నిండా జనం అన్నది అందుకే. పాటేమో ప్రభంజనం దూసుకొచ్చేసింది. దానికి కారణం ఆ పాటకు మూలమైన బలమైన విత్తనం, అది జానపదం. ఒక విత్తనం భూమిలోంచి చీల్చుకొని మహావృక్షం అయినట్టుగా ఆ పాట రోజు రోజుకి ప్రజాదరణ పొందుతూనే ఉంది. పల్లెల్లో, పొలాల్లో, గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, ఆఖరికి దేశ విదేశాల ఎల్లలు దాటిపోయి తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పాకేసింది. ఆ పాటే రాములో రాముల. ఆ పాట ఎంత ప్రజాదరణ పొందకపోతే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్య పిల్లలతో చిందులేస్తాడు. అలాగే ఎన్నో మంచి పాటలు పాడే సౌజన్య తన మ్యాషప్లో ఈ పాటని ఇరికించి ఒక యూట్యూబ్లో ప్రోగ్రాం కూడా ఇచ్చింది. అంతెందుకు, అలవైకుంఠపురములో అంటే ఈ పాట ఉన్న సినిమా కథానాయకుడు అల్లు అర్జున్ కూతురు చాలా చిన్న పిల్ల. ఆ అమ్మాయి కూడా ఈ పాటకి ఆకర్షితురాలై ఈ పాటకి అల్లు అర్జున్ వేసిన స్టెప్కి దోశ స్టెప్ అని ఒక నిక్నేమ్ కూడా పెట్టి మొత్తానికి ఆ స్టెప్ని, పాటని పాపులర్ చేసి తను కూడా పాపులర్ అయ్యింది. నాన్న సినిమా పేరేంటి? అందులో నాన్న ఎల్లో కలర్ జాకెట్ వేసుకుని సాంగ్ చేస్తాను కదా, అదేం సాంగ్? రాములో రాములో. అందులో ఏ స్టెప్ చేస్తాను? ఏ స్టెప్? దోశ స్టెప్ కాదు, దోశ స్టెప్ ఏ ఒకసారి. ఇన్ని వింతలు విశేషాలు పొదవుకున్న ఈ పాట వెనకాతల మరికొన్ని ఉన్నాయి. ఏ మనిషికైనా రక్త ప్రసరణ జరగాలంటే ఆ రక్తంలో ధమనులు, సిరలు రెండు కరెక్ట్గా పనిచేయాలి. ఇక్కడ ధమను అంటే దానికి పొల్లిస్తే తమన్ సంగీత దర్శకుడు, సిర అంటే తిరగేస్తే రాసిన కాశర్ల శ్యామ్, వీళ్ళిద్దరూ బ్యాక్ బోన్ నిలిచారు క్యూ. తర్వాత ఈ పాట పరిపుష్టం కావడానికి తగిన శక్తినిచ్చిన అనురాగ్ కులకర్ణి, మంగ్లీ, వీళ్ళిద్దరూ ఎంతో చక్కగా పాడి పాటకి బలాన్ని చేకూర్చారు. ఇన్ని ఉన్న రక్త ప్రసరణలో వేగం లేకపోతే చైతన్యం చాలా కష్టం. ఆ వేగాన్ని సమకూర్చింది డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. వీళ్ళందరి కలయికతోని ఈ పాట ఒక ప్రభంజనమైంది. ఒక్కొక్కరిని మనం కలుసుకొని వాళ్ళ అనుభవాలు పంచుకుందాం. మొట్టమొదట కాసర్ల శ్యామ్, ఆయన ఏమన్నారు విందాం. అందరికీ నమస్కారం. శిశురువేత్తి పశురువేత్తి వేత్తిగాన రసం ఫని అని ఆర్యోక్తి. అంటే పసివాళ్ళనైనా పశువులనైనా ఆఖరికి పాములనైనా ఆడించగలిగే శక్తి ఒక సంగీతానికే ఉంది అని. అందుకు నిదర్శనంగా ఈరోజు అలవైకుంఠపురంలోని పాటలన్నీ నిలిచాయి. మరీ ముఖ్యంగా మా రాములో రాముల ప్రపంచవ్యాప్తంగా
భాషతో సంబంధం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ అలరించింది. మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. దీనికి కారణం ముఖ్యంగా తమన్ గారి ట్యూన్, సంగీత బలం, త్రివిక్రమ్ గారి విజన్, అల్లు అర్జున్ గారి అద్భుతమైన ప్రదర్శన. దానికి బంగారానికి తావి అబ్బినట్టుగా నా సాహిత్యం దానికి కాస్త తోడైంది. త్రివిక్రమ్ గారు సినిమాలో ఒక సందర్భంలో వచ్చే ఈ పాటలకి, పార్టీ సందర్భంలో వచ్చే ఈ పాటకి, మామూలుగా పార్టీ పాటలు అంటే లెట్స్ కమ్ టు ద పార్టీ అనో, ప్రైవేట్ పార్టీ అనో, ఫ్యామిలీ పార్టీ అనో ఇట్లా అనుకుంటే ఈరోజు పాటలు నిలబడే పరిస్థితులు లేవు సార్. మనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ ఒక కథని చెప్పిన విధంగా పాటలోనే ఒక అందమైన కథని చెప్దాము అని త్రివిక్రమ్ గారు అప్పటికప్పుడు ఆ సన్నివేశాన్ని మాకు వివరిస్తే, తమన్ గారు దానికి అనుగుణంగా నాకు బాణీని అందిస్తే, అప్పటికప్పుడు నాకు తట్టిన ఒకే ఒక్క పదం రాములో రాములా అన్న పదం. ఆ రాములో రాములా అన్న హుక్ లైన్ ముందు రాసుకొని ఆ తర్వాత కథకి అనుగుణంగా పాటంతా రాసుకుంటూ వచ్చాను. ఈ రాములో రాములా అన్న పదం వినగానే తమన్ గారి దగ్గర నుంచి, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ గారు, ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు అందరు యునానిమస్గా ఈ పదానికి ఓటు వేశారు. అంటే ఇక్కడ తెలంగాణ మాండలికంలో ఒక జాతీయం లాగా, ఒక ఈడియం లాగా ప్రతి ప్రదేశంలో ఈ మాటని ఒక సందర్భానికి అనుగుణంగా వాడుతూ ఉంటారు. నేను అది వివరించినప్పుడు వాళ్ళకు బాగా నచ్చి ఈ పదం జనాల్లోకి తొందరగా దూసుకెళ్తుంది అనే నమ్మకంతో అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పాట కథ. ఆ తర్వాత సినిమాకి సంబంధం లేకుండా, అంటే హీరో హీరోయిన్కి అసలు సంబంధం లేకుండా ఒక ప్రేమ కథని చెప్తూ, ఆల్రెడీ హీరోయిన్కి తన మీద ఉన్న ప్రేమని హీరో వ్యక్తపరుస్తూ దోబూచులాడే విధంగా ఉండాలి అనుకొని ఒక చిన్న కథతో ప్రారంభమైంది. ఇందులో హీరో పేరు బంటు. అక్కడి నుంచి త్రివిక్రమ్ గారు చెప్తూ నేను వెన్ బంటు వాజ్ 22 అనే ఒక లైన్తోని స్టార్ట్ చేద్దామండి అని నాకు ఒక ఐడియా ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఆగలేదు కలం. బంటు గానికి 22, బస్సీల మస్తు, కటౌటు ఇట్లా అన్నీ మామూలుగా రాసుకుంటూనే ఒక చమత్కారమైన పదప్రయోగాలు, ఒక కవితాత్మకంగా ఉండే, అంటే ఇట్లాంటి సందర్భంలో కూడా కవితాత్మకంగా ఉండే ఒక ప్రయోగాలు చేయొచ్చు అని నాకు అనిపించి అందులో రాశాను. సిలుకు చీరగట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు అని. ఈ ప్రయోగం వినగానే త్రివిక్రమ్ గారికి బాగా నచ్చి నన్ను బాగా మెచ్చుకున్నారు కూడా. ఆ తర్వాత పల్లవి అంతా వెళ్తూ ఒక దూరంలోనే సాగుతూ చరణంకి వచ్చేసరికి అబ్బాయికి అమ్మాయి మీద ఉన్న ప్రేమని ఇంకా ఎంత అందంగా అద్భుతంగా చెప్పాలి అనే ఆలోచన వచ్చి ఒక ప్రాణం లేని వస్తువులు కూడా ప్రాణం పోసే విధంగా కొన్ని లైన్లు రాయడం జరిగింది. ఏ తమ్మల పాకేస్తుంటే కమ్మగ వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయే, పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే అని. ఈ పదాల్ని, ఈ లైన్లని నిజంగా త్రివిక్రమ్ గారు బాగా మెచ్చుకొని నా లోపల ఉన్న ఏదైతే పోయిటిక్ సెన్స్ ఉందో అది నీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది, ఎక్కడైనా నేను గెలిపించగలిగే శక్తి ఉంది దానికి అని నన్ను ముందుకు సాగే విధంగా ప్రోత్సహిస్తూ అభినందించారు. ప్రత్యేకంగా త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అట్లాగే సింగర్స్ అంతే అద్భుతంగా పాడారు. అనురాగ్ కుల్కర్ని కావచ్చు, వచ్చిన 2 లైన్లైనా అంతే అద్భుతంగా పాటని వేరే స్థాయికి తీసుకెళ్లే విధంగా మంగ్లీ పాడడం జరిగింది. తన గాత్రంలో పాట నిజంగా ఒక వేరే లెవెల్కి వెళ్ళింది. మనం వెనకటెప్పుడో వినున్నాం సంగీతానికి రాళ్ళు కరిగించే శక్తి ఉందని. అట్లాగే తాన్సేన్ గారు తన రాగంతో దీపాలు వెలిగించారని. మా కాకతీయుల సామ్రాజ్యంలో జాయప సేనాని గారు సైనికుల్ని యుద్ధానికి సన్నద్ధం చేసే ముందు పేరిణి అనే నృత్యాన్ని చేయించేవారని. ఇట్లా ప్రతీదీ జనానికి అంటే జనాన్ని ప్రేరేపించే విధంగా ఉండేవి సంగీతానికి అనేది మనం ఎప్పుడో వినున్నాము. ఈరోజు నిజంగా ఈ పాట వల్ల అది నిరూపితమైంది. ఎందుకంటే అసలు తెలుగు భాష, మన తెలుగు చలనచిత్రమే ఒక ప్రాంతీయం. అందులో తెలంగాణ యాస
ఈ యాసని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా ఆమోదించి ఆనందిస్తోంది అంటే ఆ శక్తి ఈ పాటకి వచ్చింది అంటే ముఖ్యంగా ఒక విధమైన యాస వల్ల కూడా అని నేను భావిస్తాను. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా, నేను ఆడియో ఫంక్షన్లో ఒక మాట చెప్పడం జరిగింది, ఈరోజు చిన్నపిల్లలు జానీ జానీ ఎస్ పప్ప అనడం మానేసి రాములో రాములా అంటున్నారని. అది నిజంగా ఈరోజు మనం సామాజిక మాధ్యమాల్లో చూడొచ్చు, వేరే చాలామందిని గమనించినా కూడా ఎన్నో వీడియోస్, అసలు మాటలు రాని పసివాళ్ళు కూడా, నెలల పిల్లలు కూడా ఈ పాటకి ఆడడం, ఈ పాటలు పెడితేనే అన్నం తినడం, ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నాం. నిజంగా మేము చాలా సంతోషంగా ఉంది. నేను నన్ను ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే ఐమ్ ఫీలింగ్ లైక్ ఎ బ్లెస్డ్. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకి ఇంత పేరు వచ్చి నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణమైన అలవైకుంఠపురంలో ఈ రాములో రాముల పాటని జీవితాంతం నిజంగా గుండెల్లో పదిలపరుచుకునే క్షణం ఇది, ఆ పదిలపరుచుకునే పాట ఇది. ఈరోజు నిజంగా రాజా గారి ద్వారా నా భావాలు ఈ పాట రాయడానికి వచ్చినటువంటి సందర్భం, ఏ విధంగా రాశాము అని ఇవన్నీ మీతో పంచుకునే అవకాశం కలిగించినందుకు రాజా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి త్రివిక్రమ్ గారికి, తమన్ గారికి, హీరో అల్లు అర్జున్ గారికి, గాయని గాయకులకు, ప్రొడ్యూసర్లకు అందరికీ, అతి ముఖ్యంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ కాసర్ల శ్యామ్. ఆ తర్వాత అనురాగ్ కులకర్ణి ఈయన పాడిన మూగ మనసులు అన్న పాట అంటే మహానటిలోది ఇప్పటికీ నా చెవిలో రింగుమంటుంది. చాలా మంచి గాయకుడు, ఎంతో అనుభవజ్ఞుడు, ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నవాడు. అతని అనుభవాన్ని కూడా ఈ పాట గురించి వినండి. అందరికీ నమస్కారం. నేను అనురాగ్ కుల్కర్ని. సో రాముల రాములాకి నాకు ఫస్ట్ అంటే ఒకరోజు నేను వేరే వర్క్లో ఉండగా నాకు కాల్ వచ్చింది, ఇట్లా ఒక అలవైకుంఠపురంలో సినిమా కోసం ఒక పాటను ట్రై చేయాలని చెప్పి. సో నేను వెళ్ళి నేను పాట విన్న తర్వాత, యూజువల్లీ నేను ప్రతి పాట కంటే ముందు అంటే రిక్వైర్మెంట్ అడిగి తెలుసుకుంటాను. సో నాకు ఆల్రెడీ ఉన్న వర్షన్ ప్లే చేశారు. సో అది నేను విని దానికి మెయిన్గా రిక్వైర్మెంట్ అంటే ఇది ఒక ఫోక్ బేస్డ్ మెలడీ, అంటే టెక్నో ఫోక్ కైండ్ ఆఫ్ మెలడీ ఇది. సో దీనికి అంటే ఆ ఫోక్ ఎస్థెటిక్ ఎసెన్స్ పోకుండా తర్వాత మళ్ళీ లైక్ ఆ స్టైల్ కూడా మెయింటైన్ చేసే విధంగా పాటని డిజైన్ చేశారు. సో దానికి అనుకూలంగానే నేను ఒక 2-3 వర్షన్స్ ఇవ్వడం జరిగింది తమన్ సార్కి. సో దాంట్లో వాళ్ళకి వాట్ ఎవర్ దే ఫెల్ట్ బెస్ట్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ. దీనికి కాసాల శ్యామ్ గారు కూడా చాలా బ్యూటిఫుల్గా అందించారు లిరిక్స్, చాలా క్యాచీగా, అంటే ఒకసారి వింటే మనకు గుర్తుండిపోయేలాగా. అంటే ఇది ఒక స్టోరీ లాగా వచ్చింది బేసిక్గా. అంటే లైక్ ఒక అంటే నేను అంటే ముందు సినిమా చూడకపోయినా లిరిక్స్ చదువుతుంటేనే ఐ కెన్ ఇమాజిన్ ది సీన్ అనమాట. సో మంగ్లీ కూడా చాలా బ్యూటిఫుల్గా పాడారు. అంటే సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే తన పోర్షన్ కూడా లైక్ అంటే ఒక చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా చేశారు. అండ్ ఐ టోటలీ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ సింగింగ్ దిస్ సాంగ్. అండ్ ఈ రోజున ఈ సాంగ్ ఇంత బాగా మీరు అందరు రిసీవ్ చేసుకున్నందుకు అండ్ దీనికి ఇన్ని అంటే ఇంత ఆదరణ ఈ పాటకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక మంగ్లీ పండగలకి పబ్బాలకి బంజారా వేషంలో కనిపిస్తూ తన విశిష్టమైన గొంతు, విచిత్రమైన గొంతు, వెరైటీ ఉన్న గొంతు ప్రజలను ఆకట్టుకుంటూ ఆఖరికి ఇంటర్వ్యూలు కూడా చేస్తూ స్టేజ్ షోలు ఇస్తూ సినిమాలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న మంగ్లీ. ఆ అమ్మాయి మొట్టమొదటి పాట నుంచి నేను అమ్మాయికి అభిమాని అయ్యాను. రేడియో మిర్చి అవార్డుల కార్యక్రమంలో ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఆ అమ్మాయితో నేను ఫోటో తీయించుకోవడం జరిగింది. ఆ అమ్మాయి అనుభవాన్ని కూడా విందాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ మంగ్లీ. ప్రతి పండుగకు ప్రతి సందర్భానికి పాట ద్వారా మీ అందరికీ చేరువైన నన్ను అలవైకుంఠపురంలోని రాములో రాముల పాట మరో మెట్టెక్కించిందండి. ఆ పాట నా కెరియర్లోనే మైలురాయసొంటి పాట.
సో ఈ పాట అవకాశం ఇచ్చినందుకు తమన్ గారికి, త్రివిక్రమ్ గారికి, ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారికి, అండ్ పాట రచయిత కాసర్ల శ్యామ్ గారికి, అండ్ నా కో సింగర్ అనురాగ్ గారికి, అందరికీ హోల్ టీమ్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఈ పాట నాకు ఎలా అవకాశం వచ్చింది అంటే, ఈ పాట పాడే ముందు నాకు తమన్ గారి నుంచి కాల్ వచ్చింది. అదే టైంలో నేను బతుకమ్మ సంబరాలకని యూఎస్ఏ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నాను మిస్ అయింది ఈ పాట, అయ్యో మిస్ చేసుకున్నాను, చాలా బాధపడ్డాను, చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ షో చేసిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చాను, మళ్ళీ కాల్ వచ్చింది తమన్ గారి నుంచి. అప్పుడు అనుకున్నాను ఈ పాట నాకు రాసి పెట్టి ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా ఈ పాట నాకు అవకాశం వచ్చింది. అండ్ ఈ పాట గురించి నాలోని అనుభవాలను మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మ్యూజికాలజిస్ట్ ఆసం రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక శేఖర్ మాస్టర్ ఎంత వినయం విధేయత ఉన్న కళాకారుడు అంటే నాకు తెలీదు ఆయన మా ఇంటికి వచ్చారని. ఎప్పుడో మనం సినిమా తీసే రోజుల్లో డైరెక్టర్ విక్రమ్ గారితో మా ఇంటికి వచ్చారంట. అది ఆయనే గుర్తు చేసి చెప్పారు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన్ని అడిగాను మీ అనుభవాలు, ముఖ్యంగా ఎన్నో హిట్ సాంగ్స్కి ఆయన నృత్యరీతులు సమకూర్చాడు. ఈ పాటకు సంబంధించినంత వరకు మీరు చెప్పాలండి, ఎందుకంటే మధ్యలో బ్రహ్మానందం ఎంట్రీ కూడా ఉంది. అసలు ఇంతమందిని ఎలా కూడగట్టుకొని వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ పాటని, ఈ స్టెప్ని, వీటినన్నింటినీ పాపులర్ చేశారు. ఎందుకంటే ఇందులో 3 రకాల స్టెప్పులు పాపులర్ అయినాయి. ఒకటేమో ఇలా తల అనుకునేది, రెండోది ఇలా అనుకునేది, మూడోది అల్లు అర్జున్ గారి అమ్మాయి పేరు పెట్టినట్టుగా దోశ స్టెప్పు. ఈ 3 పాపులర్. ఇలా చేయాలని మీకు ఎలా తట్టింది, ఈ అనుభవాలు పంచుకోండి అంటే ఆయన ఒకటే అన్నారు, సార్ నేను తిరుపతి వెళ్తున్నాను, గడ్డం అది బాగా ఉంది, రాగానే తీస్తానంటే మరి గుండు అది ఉంటుంది కదా అన్నాను. అంటే ఒక 2 రోజులు ఆపి మేనేజ్ చేసి హ్యాట్ పెట్టుకొని మేనేజ్ చేసి తీసిస్తానండి అన్నారు. మాట నిలబెట్టుకున్నాడు ఆయన. అలాగే ఆయన అనుభవాలు కూడా విందాం. నమస్కారం అండి ఆసం రాజా గారు. ఈ రాముల రాముల సాంగ్ మేము 5 days షూట్ చేసామండి. యాక్చువల్లీ ప్రతిసారి బన్నీ గారి సాంగ్ అంటే నేను అట్లీస్ట్ 2-3 days రిహార్సల్ చేస్తామండి. కానీ ఈ సాంగ్ కింద రిహార్సల్ చేసే టైం దొరకలేదండి. అంటే దీని ముందే నేను వేరే సాంగ్ కమిట్ అవటం, ఆ సాంగ్ చేయటం, రిహార్సల్ చేయడానికి టైం దొరకలా. అయితే అప్పుడు ఏం చేశానంటే ఆ సాంగ్ డే టైం జరుగుతుంది, 9 to 9 కాల్ షీట్. అది ప్యాకప్ అవగానే ఈవినింగ్ టైం మళ్ళీ రూమ్కి వచ్చి హాల్లో ఒక 1 hour ప్రాక్టీస్ చేసి అలా 2-3 days ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా ఇంకా సాంగ్ షూట్కి వచ్చామండి మన రాములో రాములో సాంగ్కి. అయితే సాంగ్కి వచ్చిన ఫస్ట్ డే నేను, త్రివిక్రమ్ సారు, బన్నీ సారు, డిఓపి వినోద్ సారు నలుగురం కూర్చొని అంటే సాంగ్ ఏంటి స్కీమ్ ఏంటి, ఎలా చేద్దాం ఏంటి అని అనుకొని ఇంకా మేము సెట్లోకి వచ్చామండి. సెట్లోకి వస్తే మేము బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసాం, కొంచెం ఫ్లో కూడా ఉంటుందని చెప్పి. అయితే ఈ సాంగ్లో ఏంటంటే డ్యాన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కథ కూడా చెప్పాలి, స్టోరీ టెల్లింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఆర్టిస్టులు, సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ దీంట్లో ఉన్నారు. అంటే మనకి కథ చెప్పాలి, డ్యాన్స్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి, ప్లస్ సిగ్నేచర్, ఈ సాంగ్లో ఉండే సిగ్నేచర్ మూమెంట్ ప్రతి ఆర్టిస్టు వేయాలి. అది కాన్సెప్ట్ అండి. దానికి సిగ్నేచర్ రాముల దానికి సిగ్నేచర్ అని నేను 4-5 మూమెంట్స్ అనుకున్నామండి. ఫైనల్గా అది ఓకే చేసాం. ఇది మూవీలో దోష్ స్టెప్ బన్నీ సార్ పాప అన్నట్టు అది దోష్ స్టెప్ని ఫైనల్ చేసాం మేము. అయితే ఈ ఇంకో మూమెంట్ మాకు అంటే యాక్చువల్లీ ఫస్ట్ చేసినప్పుడు ఈ మూమెంట్ కూడా వచ్చింది, రాములో అనేది. ఆ మూమెంట్ కూడా బాగుంది కదా అని చెప్పి మేము తర్వాత యాడ్ చేసాం. కొంచెం మ్యూజిక్ రాములో అని చెప్పి మ్యూజిక్ ఇంకొంచెం పెట్టించి 2 bars ఎక్స్ట్రా కొట్టించి మళ్ళీ అది పెట్టించాం. సాంగ్ బాగా వర్కౌట్ అయింది, అందరు ఆర్టిస్టులు చేయటం ఇంకా బాగా హైప్ అయిందండి. ఈ సాంగ్కి నాకు త్రివిక్రమ్ గారు అంటే డ్యాన్సే కాదు కథ కూడా రన్ అవ్వాలి, ఆర్టిస్టులు అందరూ ఉండి, టబ్బు గారు కానీ, మిగతా సునీల్ గారు, నవదీప్ గారు, రాహుల్ రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి అంటే అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అండి, ఎవరు చిన్న ఆర్టిస్టులు కాదు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, అందరూ బిజీగా ఉండే ఆర్టిస్టులు. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంది దాంట్లో. సాంగ్ జరుగుతుంది, డ్యాన్స్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఒక కథ నడుస్తుంది దాంట్లో.
ఫైనల్కి వచ్చి అందరూ డాన్స్ చేయాలి. సుశాంత్ గారు చేయాలి, హీరోయిన్ పూజ హెగ్డే వీళ్ళందరూ చేయాలి. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి త్రివిక్రమ్ గారు, బన్నీ సార్, గ్రేస్, వినోద్ గారి డిఓపి చాలా అందంగా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. అని ఉండే ఒక ప్లేస్లోనే సాంగ్ మొత్తం అంత సాంగ్ 4 minutes సాంగ్ 3.5-4 minutes సాంగ్ చేయాలంటే మెయిన్ డిఓపి వినోద్ గారు చాలా ఎఫెక్ట్ పెట్టారండి. ప్లస్ ఆ సాంగ్ అందరం కలిసి అలా చేయటం వల్ల ఆ సాంగ్ అంత బాగా వచ్చిందండి. ఈ సాంగ్లో టోటల్గా 3 signatures కావాలనుకున్నామండి. అదొకటి రాముల రాముల, ఇదొకటి ఇంకోటి. అలాగంటే ప్రతి పిల్లలకి ప్రతి పెద్దోళ్ళకి అందరూ ఈజీగా చేయాలి, వాళ్ళకి క్యాచీగా ఉండేది అన్న కాన్సెప్ట్తోనే చేసాం. లక్కీగా అందరూ ఏ ఫంక్షన్స్ జరిగినా ఈ సాంగ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, అయితే ఈ సాంగ్లో మేము ఫస్ట్ డే డిస్కస్ చేసినప్పుడే అంటే మేమంతా సాంగ్ చేసినంత ఒకే ప్లేస్లో చేస్తాం, ఇంకేమైనా కావాలని చెప్పి అప్పుడు బ్రహ్మానందం గారి ఐడియా వచ్చిందండి. బ్రహ్మానందం గారు అంటే మధ్యలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాటరు, బ్రహ్మానందం సార్ వస్తే అనుకొని అదే త్రివిక్రమ్ సారు, బన్నీ సారు వాళ్ళు చెప్తాం వల్ల బ్రహ్మానందం సార్ ఓకే అని బ్రహ్మానందం గారు వచ్చారండి. ఆయన రావటం ఏంటంటే అంటే ఫన్నీగా ఉండాలి అన్నట్టు గర్ల్స్తో పాటు ఆయన కాంబినేషన్ పెట్టి చేసాం. డెఫినెట్గా అది సాంగ్కి ఒక ప్లస్ అయిందండి బ్రహ్మానందం గారు వచ్చేటం, అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ఉండటం వల్ల. థ్యాంక్ యూ ఆసం రాజా గారు, ఈ సాంగ్ గురించి నన్ను అడిగి ఈ సాంగ్ మా ఎక్స్పీరియన్స్ మేము చెప్తుంటే మళ్ళీ ఆ సాంగ్ మేము చేస్తే ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి, ఆ సాంగ్ ఇప్పుడు ఇలా చేసామని. థ్యాంక్ యూ ఆసం రాజా గారు. మరొక విషయం ఏంటంటే శేఖర్ మాస్టారు ఆయన కొడుకు ఇద్దరూ సరదాగా ఇంట్లో డ్యాన్స్ చేసుకునే పాట కూడా రాములో రాములోవే, అది కూడా చూద్దాం మనం. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. విన్నారు కదా వీరందరి అభిప్రాయాలు. ఎంతమంది కలగలిస్తేనే ఈ పాట పుట్టింది. వాటన్నిటికీ తెర మీద అందరినీ కలుపుకున్నది శ్రీనివాస్ త్రివిక్రమ అవతారం ఎత్తి అలా ఎదుగుతూ 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 ఉన్నత శిఖరాలు చేరుకొని ఇంత మంచి పాటని మన ముందు సజీవంగా నిలబెట్టి ఎంత కృషి చేసి ఉంటాడు అదొక్కసారి ఊహించండి. నిజంగా ఈ పాట చాలా కాలం పాటు మన హృదయాల్లో నిలిచిపోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. వచ్చేసారి మరో మంచి విషయంతో కానీ మరో మంచి పాటతో కానీ కలుద్దాం. మనసును రంజింపజేసేవాడిని మనసాలజిస్ట్ అనాలి కదా, అలాంటి వ్యక్తే రాజా గారు. కాకపోతే అందరికీ అర్థమయ్యేట్టు మ్యూజికాలజిస్ట్ అని పెట్టుకున్నారు. సంగీత సాహిత్యాలను గురించి లోతైన విశ్లేషణలు, తులనాత్మక వ్యాఖ్యానాలను సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుసుకోవాలంటే తెలుగు సినిమాకి సంబంధించి ఎన్నో విశేషాలు, పాటలకు సంబంధించిన విశ్లేషణలను తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యూజికాలజిస్ట్ రాజా యూట్యూబ్ ఛానల్.